ఉద్యోగులు విధి నిర్వహణలో ప్రజలకు అందించిన సేవలు శాశ్వతంగా గుర్తుంటాయని ఎమ్మెల్యే వాకటి సునీత లక్ష్మారెడ్డి అన్నారు. వెల్దుర్తి మండల విద్యాధికారి ఏ యాదగిరి ఉద్యోగ విరమణ ఆత్మీయ అభినందన సభ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంఈఓ యాదగిరి దంపతులను శాలువాలతో సన్మానించి అభినందించారు. వెల్దుర్తి ప్రభుత్వ పాఠశాలలో చదువుకుని అదే పాఠశాలలో ఉద్యోగం చేసి అదే మండలానికి మండల విద్యాధికారిగా విధులు నిర్వహించి పదవి విరమణ చేయడం అభినందనీయమని అన్నారు. ఉద్యోగ రీత్యా యాదగిరి విద్యార్థులకు అందించిన సేవలను ఆమె అభినందించారు. ఎంతో మంది ఉపాధ్యాయులను తయారు చేసిన ఘనత యాదగిరి దక్కుతుందని, భావితరాలకు ఉపాధ్యాయులు అందించిన యాదగిరి సేవలు అభినందనీయమని అన్నారు. 83 వరకు అక్కడ విద్యాభ్యాసం కొనసాగించారు. ఇంటర్ చదివే సమయంలో కష్టే ఫలి అంటూ కొన్ని రోజులు విద్యావిహారీ సావాసం సాగిస్తూ కుటుంబ తరగతుల విద్యను కీర్తిశేషులు శ్రీ బొట్టే భూమయ్య గారి వద్ద అభ్యసించి పెద్దపాల శిక్షను వేమన సుమతి మొదలగు శతకాలను కంఠోపాఠం చేసిన శోధకుడిగా శ్రామికుడిగా పేరు పొందిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వెల్దుర్తి గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు మరియు వెల్దుర్తి మండల విద్యాధికారి శ్రీ అరికెల యాదగిరి ఎంఏ గారి ఉద్యోగ విరమణ వేళ సమర్పిస్తున్న అక్షర సుమచందన మందారమాలిక ఓ సద్విద్యా సంజీవని హరిద్రా నదీ జలాలతో పరమ పవిత్రమై పచ్చని పంట పొలాలకు యాదగిరి గారి గురించి నాకు చాలా తక్కువ తెలుసు అనుకున్నాను. ఇక్కడ వచ్చిన తర్వాత ఒక్కొక్కరు మాట్లాడుతూ ఉంటే నిజంగా కూడా చాలా గొప్ప మనిషి, మహనీయుడు యాదగిరి గారు అని చెప్పేసి నాకు స్పష్టంగా అర్థమైంది. మరి యాదగిరి గారు మరి ఈ గ్రామంలోనే పుట్టి ఈ గ్రామానికి సంబంధించినటువంటి స్కూల్లో చదువుకొని ఈ గ్రామంలో ఉన్నటువంటి ఆ స్కూల్కి మాస్టర్గా పనిచేసి ఈ మండలానికి ఎంఈఓగా పనిచేయడం అంటే అది అందరికీ అదృష్టం కాదు, అది కేవలం యాదగిరి గారికి అదృష్టం తగ్గింది అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను. ఏ స్కూల్ అయితే చదువుకున్న ఆ స్కూల్లో మనం రిటైర్ కావడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. వాళ్ళు 87లో ఉద్యోగంలో చేరడం జరిగింది అని చెప్తున్నారు. ఉద్యోగం చేరిన నా పని అయిపోయిందిలే, నేను ఇంకా ఎందుకు చదువుకోవాలని చెప్పేసి అనుకోలేదు. ఆయన ఇంకా చదువుకుంటే ఇంకా విద్య పెంపొందించుకోవాలనే ఆలోచనతో వారు మరి బిఏడ్ చేసినదని అదేవిధంగా